హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈ రోజు మనకి మిక్సీ అయితే రిపేర్కి వచ్చిందండి. కస్టమర్ తెచ్చారు, తిరగట్లేదట. పొద్దున కూడా పని చేసిందండి, సడన్గా అయిపోయింది అంటున్నారు. ఎలక్ట్రికల్ వస్తువు చెప్పాలండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఏ టైంలోనే సరే రన్ అవుతూ ఒక్క నిమిషంలో సడన్గా పనిచేయడం మానేస్తాయండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు మనం ఇది ఏ టైంది చెక్ చేద్దాం, అసలు ఇది ఇప్పి చూద్దాం అనమాట. పవర్ పెట్టాను, అయినా సరే తిరగలేదు. నేను కూడా ట్రై చేశాను. ముందుగా మిక్సీ తిరగేయాలండి, స్క్రూలు ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్. ఆ 4 స్క్రూలు ఇప్పితే కనుక మనకి ఆ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కలర్లో కనబడడం చూసారా, అది ఓవర్లోడ్ బటన్ అనమాట. అది నొక్కి చూశాను, అది నొక్కితే కొన్నిసార్లు పనిచేస్తుంది, కానీ నొక్కినే పని చేయలేదన్నమాట. సో అందు గురించి నేను క్యాప్ అయితే ఇప్పి లోన్ ఎయిట్ అయిందో చూద్దాం. మిక్సీ వైరింగ్ని అది పనిచేస్తుందో లేదో 2 విధాలుగా చెక్ చేయొచ్చు అండి. ఒకటి కంటిన్యూటీ టెస్టర్తో చెక్ చేయొచ్చు, లేదంటే సిరీస్ కరెంట్ పెట్టి చెక్ చేయొచ్చు అనమాట. మనం అయితే ఇప్పుడు కంటిన్యూటీ టెస్ట్తో చెక్ చేద్దాం, కరెంట్ వాడకుండా మనం బ్యాటరీ మీద వెలిగే లైట్ చూద్దాం అనమాట. ఇదైతే ఓవర్లోడ్ పుష్ బటన్ అంటారండి, ఓవర్లోడ్ స్విచ్ అనమాట. ఒకళ్ళు ఓవర్లోడ్ ఎక్కువ వేసినా కనుక అది కూడా ట్రిప్ అయిపోతుంది, కానీ అదేమొచ్చి ట్రిప్ అవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు ఇప్పాము. ఇప్పుడైతే మనం కంటిన్యూటీ టెస్ట్ ఒకటి తీసుకుందామండి. అది తీసుకొని అది ఎలా చెక్ చేయాలో చూపిస్తాను మీకు. విప్పిన తర్వాత ముందైతే అన్నీ బాగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే బొద్దింకులు అవి ఇందులో మొత్తం సంవత్సరం పెడతాయి అన్నమాట. చిన్న చిన్న కంప్లైంట్ అయితే ఇంట్లో మీరే చేసుకోవచ్చండి, లేదు బాగా డీప్గా ఉందనుకుంటే మీరు మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాల్సి ఉంటుంది. రిపేర్ అంటే ఓన్లీ ఎక్విప్మెంట్ రిపేరే కాదండి, క్లీనింగ్ కూడా మన సెక్షన్లోకి వస్తుంది అనమాట, మన అండర్లోకి వస్తుంది. కస్టమర్కి అన్ని సాటిస్ఫాక్షన్గా మనం అన్నీ కూడా నీట్గా క్లీనింగ్ అది చేసుకోవాలి. చూసారు కదా, క్లీనింగ్ ఇది మొత్తం అయిపోయింది. ఇప్పుడు వైర్లు అయితే చెక్ చేద్దామండి. ఈ వైర్లు అయితే ఓవర్లోడ్ కొన్ని స్విచ్ వైర్లు అనమాట, అవి నేను 2 కలిపి టేప్ వేసుకున్నాను, మళ్ళీ మిక్స్ అయిపోతాయని చెప్పి అది కన్ఫ్యూజ్ లేకుండా నేను టేప్ వేసుకున్నాను. ఇది కంటిన్యూటీ టెస్ట్ అండి. కంటిన్యూ టెస్ట్ అంటే మన బ్యాటరీ మీద నడుస్తుంది, కరెంటుతో పని లేదు. అసలు ఈ టెస్ట్ తోటి ఈ స్విచ్ పని చేద్దాం చెక్ చేద్దాం. ఇప్పుడు 2 పోల్లు ఉంటాయండి, ఆ పోల్కి ఈ పోల్ టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది చూసారా. అంటే ఓవర్లోడ్ స్విచ్ అనేది బాగుంది, అది ప్రాబ్లం లేదు. అలాగే మన కార్బన్ బ్రష్లు ఉంటాయండి, ఆర్మేచర్ దగ్గర మోటార్కి ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి 2 ఉంటాయి, అవి మనం పెట్టి చూసుకోవాలండి. అది కూడా పనిచేస్తుంది, బాగానే ఉంది. స్విచ్ బాగుంది, కార్బన్ బ్రష్లు బాగున్నాయి. వైర్ కూడా చెక్ చేద్దాం సార్, వైర్ మీద కూడా నాకు డౌట్ ఉంది, వైర్ కూడా పనిచేస్తుందో లేదో అని చెప్పి. వైర్ కూడా పనిచేస్తుందండి, ఫేస్ నోట్లో కూడా చెక్ చేశాను, 2 కూడా పనిచేస్తుంది, వైర్ కూడా బాగానే ఉంది. చూసారా, ఇప్పుడు ఈ పేజ్ అనేది స్విచ్కి వస్తుంది అనమాట, రోటరీ స్విచ్కి 1 2 3 స్విచ్ ఉంది కదండి, అక్కడికి ఒక వైర్ వస్తుంది. అలాగే న్యూట్రల్ వైర్ అనేది మోటార్లోకి వెళ్తుంది అనమాట, కామన్ వైర్కి వెళ్తుంది. అంటే పుష్ బటన్కి వెళ్ళి పుష్ బటన్ కామన్ వైర్కి వెళ్తుంది అనమాట. అది కూడా అన్నీ బాగానే కనిపిస్తున్నాయి, కానీ పవర్ ఎందుకు రావట్లేదు, తిరగట్లేదు అన్నారు. తిరుగుతూ ఆగిపోయిందంటే ఎక్కువ 90% ఏంటంటే కార్బన్ బ్రష్లే పోతుంటాయండి. అరిగిపోవడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడే తిరుగుతుంటుంది, కొద్దిగా ఓవర్లోడ్ పడేసరికి ఆగిపోతుంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నాకేంటంటే కార్బన్ బ్రష్ల మీద డౌట్ ఉంది, అవి చేంజ్ చేద్దామని నేను చూస్తున్నాను. తీసి చూడండి, కార్బన్ బ్రష్లు అయితే ఈ విధంగా ఉంటాయి బయటకు మీకు. అవి కూడా సగం అరిగాయండి, మరీ పెద్దగా అరగలేదు, అయినా కాంటాక్ట్ సరిగా అవ్వట్లేదు అనమాట. యాక్షన్ లేదు, స్ప్రింగ్ యాక్షన్ అది లేదనమాట. అందు గురించి ఏంటంటే కార్బన్ బ్రష్లు వేసి చూద్దాం. కార్బన్ బ్రష్లు అయితే మీకు 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుందండి. చూసారు ఎలా కరిగిందో, అది ఒక షేప్లా కరిగింది అనమాట. అంటే సరిగ్గా సిట్టింగ్ అవ్వలేదు అక్కడ, అందువల్ల అరిగే విధానం బాగా అది సెట్ అవ్వలేదన్నమాట. మనం కొత్తవి అయితే వేద్దాం కార్బన్ బ్రష్లు. మార్కెట్లో తీసుకుంటే 30 రూపాయలు 40 రూపాయల మధ్యలో ఉంటాయి. ఏ విధంగా తీసాం సేమ్ అదే విధంగా కార్బన్ బ్రష్లు అయితే లోపల పెట్టేయాలండి. ఈజీగా మీకు అర్థమైపోద్ది, ఎందుకంటే చిన్న క్లిప్లా ఉంటుంది, ఆ క్లిప్ అనేది ఇలాగా పుష్ చేయగానే లోనికి పెట్టి అది ఆటోమేటిక్ సెట్ అయిపోద్దండి. కార్బన్ బ్రష్లు అయితే వేసాను, ఒకటైతే వేసాను, రెండోది కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. 2 పక్కల ఉంటాయండి కార్బన్ బ్రష్లు, 2 పక్కల ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ కార్బన్ బ్రష్లు అనేది మిక్సీకి ఉంటాయండి, అలాగే మీకు ఏంటంటే డ్రిల్లింగ్ మిషన్లకు ఉంటాయి, అలాగే కటింగ్ మిషన్లకి, చిప్పింగ్ మిషన్లకి, అలాగే ఆ మిషన్లకి ఎక్కువ ఉంటుందండి కార్బన్ బ్రష్లు. ఏదైనా ఎక్విప్మెంట్ తిరుగుతూ ఆగిపోయిందంటే ఎక్కువ 90% కార్బన్ బ్రష్లు పోతుంటాయండి. అది అరిగిపోవడం వల్ల మనకి ఏంటంటే అవి ఆగిపోతుంటుంది. మీరు అదే టైంలో ఈ చేంజ్ చేసుకోకపోతే మాత్రం మిషన్ కూడా కాలిపోయే ప్రమాదం ఉంది, ఆర్మేచర్ పోతుంది అనమాట. ఇప్పుడైతే కార్బన్ బ్రష్లు వేసానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పవర్ పెట్టి చూద్దాం. అంటే స్విచ్ ఉన్న వైర్ డైరెక్ట్ చేయాలన్నమాట, తర్వాత స్విచ్ చేద్దాం మనం. స్విచ్ ఆన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. అలా తిరుగుతుంది అనుకుంటే మళ్ళీ ఆ స్విచ్కి వైర్ పెట్టి మనం బిగించుకోవచ్చు. పని చేస్తుందండి, నాకు పని చేసింది కాబట్టి ఇంక మరి నేను ఓవర్లోడ్ పుష్ బటన్ ఉంది కదండి, అది మళ్ళీ నేను వైర్లని దానికి పెట్టేస్తాను అనమాట. కొంచెం అవ్వండి ఇలా పెట్టేయాలి, సేమ్ యాజిటీగా వైర్ తీసాము. నేను ఏది లేకపోతే కొత్త లెక్క వేసాను. ఓకే, స్క్రూలు అయితే బిగించి ముందు ఒకసారి మిక్సీ తిరగేసుకొని పని చేస్తుందో లేదో చూద్దాం ఒకసారి కరెంట్ పెట్టి.
ఓకే, చూస్తారు కదండి, పనిచేస్తున్నాము. ఇంతేనండి. మిక్సీ ఎప్పుడైనా ఆగిపోతే కనుక రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే మిక్సీ కూడా ఎక్కువ పోవడానికి కారణం ఉంటుందండి. ఏంటంటే మీకు ఏదైనా మీరు పప్పు అది వేసినప్పుడు గిన్నెలో ముందు మీరు ఎంతైతే మిక్స్ చేద్దాం అనుకున్నారో అందులో సగం మాత్రం వేసుకోవాలండి. అంటే సపోజ్ ఒక అర కేజీ మీరు యూజ్ చేద్దామంటే ముందు ఒక పావు కేజీ వేసుకోవాలి. అది నలిగిన తర్వాత ఉన్న పావు కేజీ వేసుకోవాలన్నమాట. అలాగే అలా కాకుండా ఒకేసారి మొత్తం వేస్తే కనుక దాని మీద ఓవర్లోడ్ పడుతుంది. ఓవర్లోడ్ పడి మిక్సీలు కాలిపోవడానికి అది అవకాశం ఎక్కువ ఉందండి. సరే కదండి, మిక్సీ రిపేర్ ఏ విధంగా చేసుకోరా. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.